పేరు శిర్ష. ఈ నెల డిసెంబర్ 14న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన బిట్ల బాలరాజు పైకి కుర్మ చిరంజీవులు పాపయ్య తమ్ముడు ఆయన ట్రాక్టర్ తోటి దాడి చేసిండు ఇంటి పైన. అయితే అందులో ఐదుగురికి గాయాలైనవి. వాళ్ళు చావు బతుకుల మధ్య ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించలేదు. వాళ్ళకు ప్రభుత్వమే ఖర్చులు భరించి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాన్ని అందియాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళకి ఎవరు సరిగ్గా ట్రీట్మెంట్ అందించడం లేదు. గవర్నమెంట్ వాళ్ళకే సహాయం చేస్తుంది రూలింగ్ పార్టీకి. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు గవర్నమెంట్ మా బాధలు అర్థం చేసుకొని వాళ్ళకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. కుర్మ పాపయ్య సాయిబాబును వాళ్ళనిద్దరిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పబట్టే వీడు యాక్సిడెంట్ చేసిండు. వీళ్ళందరూ బాధపడుతున్నారు. నా పేరు ఇందిరా. సోమార్పేట గ్రామంలో డిసెంబర్ 14న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన రాజు గెలిచిన పాపయ్య గారి తమ్ముడు ట్రాక్టరు ఇంటి మీదికి తీసుకొచ్చి ఇంటి దగ్గర ఢీకొట్టి 5గురికి తీవ్ర గాయాలు చేసి వారిని ఆసుపత్రి పాలు చేశాడు. అయినా ఎమ్మెల్యే గారు రూలింగ్ పార్టీ మాది అని చెప్పి ఆ దాడి చేసిన వారికే సెక్యూరిటీగా ఉన్నారు. కానీ మిగతా ఇంతమందికి మరి ఏం జరుగుతుందో, ఊర్లో విషాదం ఏముందో అని ఎవరు కూడా అనుకుంటలేరు. వాళ్ళు ఏంటంటే ఇంకా అందరు దాగుండి మాకే న్యాయం జరుగుతుంది, మేమే రూలింగ్ పార్టీలో ఉన్నాం, మా అండ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు ఎవ్వరు కూడా ఏం చేయలేరు, రేపు ప్రమాణ స్వీకారం చేస్తాము, 100 మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి సోమార్పేటలో ఉంటాం చూడండి అని చుట్టుపక్కల వాళ్ళే దాడి చేసిరు. ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇంతమందిని అరెస్ట్ చేయాలి ఎన్నుకున్న కుర్మ సాయిబాబు మరియు పాపయ్య వారి అన్నదమ్ములు మొత్తం ఎన్నుకుండి నడిపించారు. వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ట్రాక్టర్ డ్రైవర్ని ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా వారిని అందరినీ అరెస్ట్ చేసేదాకా మేము ఇలాగే ధర్నా చేస్తాము. వారందరినీ కస్టడీలోకి తీసుకోవాలి. ఆ అంజయ్య గారికి కఠినంగా శిక్షించాలి. మా బాధ్యులందరికీ మీరు న్యాయం చేయాలి. ప్రభుత్వమే ఈ హాస్పిటల్ ఖర్చులన్నీ భరించగలదని కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.